హాయ్ ఫ్రెండ్స్, ప్రేమిస్తే హీరో భరత్, వాణి భోజన్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మిరల్. ఇది తమిళ్లో ఆహాలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో రేపు రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హరి ఒక ఇంజనీర్. అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. అలాగే అతని భార్య కూడా పీడ కళలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి పారిపోతారు. అయితే ఈ పరిస్థితులకి భయపడి వాళ్ళ కులదైవంకి మొక్కుకోవడానికి మామగారి ఇంటికి బయలుదేరతాడు హరి. అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చేసిన తర్వాత వాళ్ళకు మంచి ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని మళ్ళీ కుటుంబం మొత్తం తిరిగి తమ ఇంటికి బయలుదేరతారు. దారిలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. చీకట్లోనే జరుగుతాయి అన్ని. అవి ఏంటి, వాటి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నది మిగిలిన సినిమా. భరత్, వాణి భోజన్ ఇద్దరు తమ పాత్రలకు అస్సలు సూట్ అవ్వకపోయినా ఏదో విధంగా యాక్ట్ చేశారు. ఏదో నటించారంతే. కేఎస్ రవికుమార్ పాత్ర మాత్రం హుందాగా సాగింది, బాగుంది. ఇక విలన్ ఎవరో మనం సినిమా ఫస్ట్ లోనే మనం కనిపెట్టేయచ్చు. కెమెరా, మ్యూజిక్ సోసోగా సాగుతాయి, అంత గొప్పగా లేవు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో 40 నిమిషాల పాటు సినిమా చాలా డార్క్ మోడ్ లో సాగుతుంది. ఇక్కడ కెమెరామెన్ తన ప్రతిభ చూపించాల్సింది, కానీ అక్కడ న్యాచురాలిటీ కోసం చీకట్లో తీసినట్టు తీసి ఇబ్బంది పెట్టాడు. సినిమాని దర్శకుడు 40 నిమిషాలు చీకట్లో తీయడం ఒక పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. విలన్ చేసే పనులు కూడా ఓల్డ్ సినిమాల్లో చూసినవే అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. వీటిని తెరకెక్కించిన విధానం మరీ ఓల్డ్ గా అనిపిస్తుంది. విలన్ గెటప్ చూస్తే భయంకరమైన నవ్వు వస్తుంది. ఆ గడ్డి, ఆ డ్రెస్, ఆ విలన్ గాడి గెటప్ అస్సలు సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకు తీసారా ఇలా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఈ సినిమా మీకు టైం ఉంటే చూడండి, వేస్ట్ చేసుకోండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.